హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మనం టీజీ హైకోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి ప్రీవియస్ పేపర్ 2024కు సంబంధించినటువంటి పేపర్ చూద్దాం. సో చాలా క్వశ్చన్స్ అనేవి కొన్నిసార్లు రిపీటెడ్గా అడుగుతారు. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రతి క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఓకేనా? సో మీరు క్వశ్చన్ చదువుకొని వదిలేయకుండా, ఓన్లీ ఆప్షన్ తెలుసుకొని వదిలేయకుండా, సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ కనుక చూసినట్లయితే, సో మీకు నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఏ విధంగా వస్తుంది నెక్స్ట్ ఎగ్జామ్‌లో ఆ కాన్సెప్ట్‌కి సంబంధించి. ఓకేనా? సో ఒకసారి దాని నుంచి క్వశ్చన్ అనేది వచ్చింది అంటే ఆ కాన్సెప్ట్ నుంచి, సో అది మనకి నెక్స్ట్ ఎగ్జామ్‌కి ఇంపార్టెంట్ అని మీరు గ్రహించాలి. ఓకేనా? సో ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. సో మనకి ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి టీజీ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి కంటిన్యూస్‌గా వీడియోస్ చేయాలనుకుంటున్నాం. తప్పకుండా సపోర్ట్ చేయండి. సో ఫస్ట్ క్వెషన్ చూడండి. క్రింది వానిలో ఏది గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు? సో ఇక్కడ కార్బన్ డయాక్సైడ్, నెక్స్ట్ మీథేన్, నెక్స్ట్ నైట్రస్ ఆక్సైడ్ N2O అంటాం. N2O, నెక్స్ట్ CFC. సో ఇవన్నీ కూడా మనకి గ్రీన్ హౌస్ గ్యాసెస్. ఇంకొకటి మనకి O3. సో ఇవన్నీ కూడా మనకి ఏంటి? గ్రీన్ హౌస్ గ్యాసెస్. కానీ ఇక్కడ హైడ్రోజన్ మాత్రం మనకి గ్రీన్ హౌస్ గ్యాస్ కాదు. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటి? నీటి ఆవిరి. నీటి ఆవిరి. సో ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటాం. అంటే భూమి వేడెక్కడానికి కారణం అయ్యేటటువంటి గ్యాసెస్ అని చెప్తాము. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ప్రస్తుత సౌర వ్యవస్థలో ఏ గ్రహానికి అత్యధిక అయస్కాంత క్షేత్రం ఉంది? అంటే మనకి గురుడు లేదా జూపిటర్‌కి మనకి అత్యధిక అయస్కాంత క్షేత్రం లేదా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అయస్కాంత సామర్థ్యం, అయస్కాంత క్షేత్ర సామర్థ్యం అనేది గురుడు లేదా జూపిటర్‌కి ఉంటుంది. సో ఎంత ఉంటుంది? భూమితో పోల్చుకున్నప్పుడు 20,000 రెట్లు, 20,000 రెట్లు అయస్కాంత క్షేత్ర ప్రభావం అనేది ఉంటుంది. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది? నీరు ఏ ఉష్ణోగ్రత వద్ద మరుగుతుంది? సో మనందరికీ తెలుసు నీరు అనేది 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర మరుగుతుంది. సో కానీ ఇక్కడ 100 డిగ్రీ సెంటిగ్రేడ్స్ లేదు. కానీ ఎందులో ఇచ్చిండు? పారామీటర్స్ అంటే కెల్విన్స్‌లో ఇచ్చిండు. కెల్విన్స్‌లో ఇచ్చిండు. సో ఇప్పుడు 100 డిగ్రీ సెంటిగ్రేడ్‌ని మీరు కెల్విన్‌లోకి మార్చాలంటే +273 యాడ్ చేయాలి. +273 యాడ్ చేయాలి. అప్పుడు ఎంత అవుతుంది? 373 కెల్విన్ అవుతది. 373 కెల్విన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సో గుర్తుపెట్టుకోండి. మళ్ళీ అడుగుతాడు ఈ క్వెషన్. నీటి యొక్క మరిగే స్థానం 100 డిగ్రీ సెంటిగ్రేడ్. ఓకేనా? సో మనకి కెల్విన్ కావాలంటే +273 చేయాలి. సో ఇక్కడ నెక్స్ట్ మనకి శరీర ఉష్ణోగ్రత ఎంత? మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత ఎంత అంటే 37 డిగ్రీ సెంటిగ్రేడ్. ఇది డిగ్రీ సెంటిగ్రేడ్‌లో. మనకి కెల్విన్‌లో కావాలంటే దీనికి +273 యాడ్ చేయాలి. +273 యాడ్ చేస్తే మనకి కెల్విన్స్‌లో మానవుని యొక్క శరీర ఉష్ణోగ్రత అనేది వస్తది. ఎంత వస్తది మనకి? అంటే 310 కెల్విన్. 310 కెల్విన్ అనేది మనకి ఇక్కడ మానవ శరీర ఉష్ణోగ్రతగా చెప్తాం. ఓకేనా? నెక్స్ట్ టైం మనకి ఈ క్వెషన్ అడిగే అవకాశం ఉంటది. గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వెషన్ చూడండి. ఎవరిని ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అని పిలుస్తారు? ఎవరిని ఫాదర్ ఆఫ్ మోడర్న్ సైన్స్ అంటే ఆధునిక శాస్త్ర పితామహుడు అని పిలుస్తారు అంటున్నాడు. అంటే గెలీలియోను. గెలీలియోను మనం ఆధునిక ఖగోళ శాస్త్ర పితామహుడు లేదా ఆధునిక శాస్త్ర పితామహుడు అని పిలుస్తాం. నెక్స్ట్ ఎందుకు అంటే ఈయన టెలిస్కోప్ ద్వారా గ్రహాలను పరిశీలించడం, అదేవిధంగా ప్రయోగాల ద్వారా సైన్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. అందుకే ఆయనను ఆధునిక శాస్త్ర పితామహుడు లేదా ఆధునిక భౌతిక శాస్త్ర పితామహుడు లేదా ఆధునిక ఖగోళ శాస్త్ర పితామహుడు అని కూడా పిలుస్తాము. ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వెషన్ చూడండి. కార్లలో సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్‌లో నింపే రసాయనం ఏది? సో రీసెంట్‌గా మనకి కార్స్‌లో సేఫ్టీ ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఉంటున్నాయి. సో ఓకేనా? సో అది చూసుకొని మరీ కొంటున్నారు. ఎందుకంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు మనకి యాక్సిడెంట్ అనేది జరిగినప్పుడు సో ప్రమాదం యొక్క తీవ్రతను తగ్గించడం కోసం, దేనికోసం? ప్రమాదం యొక్క తీవ్రతను తగ్గించడం కోసం మనకి కార్లలో ఎయిర్ బ్యాగ్స్‌ని అమర్చడం జరుగుతుంది. సో ఈ ఎయిర్ బ్యాగ్స్‌లో మనకి ఏ ఎయిర్ ఉంటుంది?
N2 అనే ఎయిర్ ఉంటుంది. N2 నైట్రోజన్ అనే ఎయిర్ ఉంటుంది. మరి నైట్రోజన్ డైరెక్ట్‌గా ఇందులో నింపుతారంటే కాదు. ఓకేనా? సో, మామూలుగా ఇవి ఎయిర్ లేని విధంగానే ఉంటాయి. సో, ఇందులో ఏ కెమికల్ ఉంటుందంటే సోడియం అజైడ్ NaN3 సోడియం అజైడ్. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఏ ఎగ్జామ్‌లోనైనా చాలా ఇంపార్టెంట్ ఇది. సోడియం అజైడ్ అనేటటువంటి కెమికల్ అనేది ఇందులో ఉంటుంది. సో, ఎప్పుడైతే యాక్సిడెంట్ జరుగుతుందో ఈ కెమికల్ అనేది ఏం రిలీజ్ చేస్తుందంటే N2 వాయువుని రిలీజ్ చేసి ఆ బెలూన్స్‌ని మనకి ఉబ్బేలాగా చేస్తుంది. ఓకేనా? సో, అందులో ఎయిర్ నింపి ఉబ్బేలాగా చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే ఆ యాక్సిడెంట్ వల్ల వచ్చినటువంటి ఆ ప్రెషర్ అనేది తగ్గేలాగా చేసి ప్రమాదం యొక్క తీవ్రతను తగ్గిస్తుంది. ఆప్షన్ బి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మన కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆస్పిరెంట్స్ కోసం ఇంపార్టెంట్ టాపిక్స్ పైన ఫ్రీ మెటీరియల్ అనేది అందించడం జరుగుతుంది. ఈ మెటీరియల్ అనేది ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. ప్లే స్టోర్ నుంచి మీరు కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ యాప్‌ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు యాప్ ఓపెన్ చేయగానే ఇలా 3 లైన్స్ కనిపిస్తాయి. సో, దీనిపైన మీరు క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇక్కడ ఫ్రీ మెటీరియల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో, దీనిపైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ ఇలా ఫోల్డర్స్ కనిపిస్తాయి. సో, ఈ ఫోల్డర్స్‌లో మీకు కింద టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్ట్ మెటీరియల్ అని కనిపిస్తుంది. సో, అక్కడ మీకు ఈ ప్రీవియస్ పేపర్స్ కానివ్వండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్ కానివ్వండి ఉంటుంది. చిన్న చిన్న టాపిక్స్‌కి సంబంధించి. సో, నెక్స్ట్ అదేవిధంగా మనకి ఏఎన్ఆర్ ట్యుటోరియల్స్ నుంచి 7000 ఎంసీక్యూస్‌తో ప్రశ్నల నిధి అనేటటువంటి ఫాస్టెస్ట్ రివిజన్ కోసం మెటీరియల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫాస్టెస్ట్ రివిజన్ కోసం దాదాపుగా కేవలం 20 డేస్ నుంచి మీరు 30 డేస్‌లో మీ ప్రిపరేషన్‌ని కంప్లీట్ చేయొచ్చు. సో, ఇందులో మీకు పాలిటీకి సంబంధించి, హిస్టరీకి సంబంధించి, నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించి, టీజీ మూవ్‌మెంట్‌కి సంబంధించి, టీజీ కల్చర్‌కి సంబంధించి, నెక్స్ట్ స్టాటిక్ జీకేకి సంబంధించి, నెక్స్ట్ అదేవిధంగా టాప్ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి మొత్తం 500 ఎంసీక్యూస్ ఉంటాయి ఈచ్ వన్‌కి. ఓకేనా? సో, నెక్స్ట్ ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 300, నెక్స్ట్ కల్చర్‌కి సంబంధించి 250. సో, ఈ విధంగా ఉంటాయి. అదేవిధంగా మనకి ఇది 60 మార్క్స్‌కి సంబంధించి. నెక్స్ట్ అదేవిధంగా మనకి జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించి ఎన్ని ఉంటాయి? 40 మార్క్స్‌కి ఉంటాయి. ఓకేనా? సో, అంటే మొత్తం 100 మార్క్స్‌కి మన పేపర్ ఉంటుంది. ఓకేనా? సో, ఇందులో సినోనిమ్స్, యాంటోనిమ్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, స్పెల్లింగ్ మిస్టేక్స్, ఆర్టికల్స్, టెన్సెస్, నెక్స్ట్ యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, నెక్స్ట్ మనకి స్పాటింగ్ ఎర్రర్స్. సో, ఇందులో 40 మార్క్స్ అనేవి కవర్ అవుతాయి. సో, ఇవి జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించి మీకు కాన్సెప్ట్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ క్వెషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. సో, ఈ 7000 క్వెషన్స్ సంబంధించినటువంటి మెటీరియల్ అనేది మీరు ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. ఓకేనా? ప్రింట్ తీసుకొని చదువుకోవచ్చు. అదేవిధంగా టీజీ డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ హైకోర్టుకు సంబంధించి ఫుల్ కోర్స్ అనేది మనం కేవలం 199 రూపీస్‌కే ఇస్తున్నాం. సో, ఇందులో మీకు 100% వీడియోస్ ఉంటాయి. 100% సిలబస్ కవర్ చేస్తూ వీడియోస్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఇందులో మీకు జీకేకి సంబంధించి వీడియోస్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్‌కి సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి. సో, మీకు ఇది వద్దనుకున్నారనుకోండి, కేవలం జనరల్ ఇంగ్లీష్ కావాలనుకున్నారనుకోండి, కేవలం 99 రూపీస్‌కే మనకి కోర్స్ అనేది మన యాప్‌లో అవైలబుల్‌గా ఉంది. సో, ఒకవేళ ఈ కోర్సెస్‌ని మీరు అవైల్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ నుంచి కేఎన్ఆర్ ట్యుటోరియల్స్ అనే యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోవచ్చు. లేదంటే యాప్‌కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్‌లోను అదేవిధంగా కామెంట్ సెక్షన్‌లోను ఇస్తాను. అక్కడి నుంచి మీరు యాప్‌ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్‌ని అవైల్ చేసుకోండి. సిస్మాలజీ అనేది దేనికి సంబంధించిన అధ్యయనం? సిస్మాలజీ అనేది మనకి భూకంపాలకు సంబంధించినటువంటి అధ్యయనం. ఓకేనా? సో, నెక్స్ట్ మనకి క్వెషన్ ఎలా అడుగుతాడంటే అగ్నిపర్వతాలకు సంబంధించి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటాము అంటాడు. అంటే వాల్కనాలజీ అంటాం. నెక్స్ట్ భూకంపాలకు సంబంధించి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటాం? సిస్మాలజీ అంటాం. నెక్స్ట్ సముద్రాలకు సంబంధించి ఓషినోగ్రఫీ అంటాం. నెక్స్ట్ వాతావరణానికి సంబంధించి అధ్యయన శాస్త్రాన్ని ఏమంటాం? మెటియోరాలజీ అంటాం. ఓకేనా? సో, ఇలా కూడా మనకి ఇది స్టాటిక్ జీకే. ఓకేనా? జీకేకి సంబంధించినటువంటిది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ భూకంపాలను ఏ పరికరంతో కొలుస్తాం? సిస్మోగ్రాఫ్. నెక్స్ట్ అగ్నిపర్వతాలని సంబంధించి తీవ్రతని దేంతో కొలుస్తాం? టిల్ట్ మీటర్‌తో కొలుస్తాం. టిల్ట్ మీటర్. ఓకేనా? సో, కంపల్సరీ ఇక్కడ నుంచి క్వెషన్ వస్తది, గుర్తుపెట్టుకోండి. సో, నెక్స్ట్ సముద్రాలకు సంబంధించి లోతుని ఎలా కొలుస్తాం? పాథోమీటర్‌తో కొలుస్తాం. నెక్స్ట్ వాతావరణ పీడనాన్ని ఎలా కొలుస్తాం? బారోమీటర్‌తో కొలుస్తాం. సో, వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఏదో క్వెషన్ చెప్పి ఆప్షన్ చెప్పేసి వెళ్ళిపోవట్లేదు. ఎందుకంటే సో, అలా చెప్పినా కూడా వేస్టే. ఎలాంటి యూజ్ ఉండదు కాబట్టి మీకు ఎక్స్‌ప్లనేషన్‌తో సహా ఇస్తున్నా. సో, ఎందుకంటే ఆ కాన్సెప్ట్ నుంచి మళ్ళీ క్వెషన్ అడిగేటటువంటి అవకాశం ఉంటది. ఎందుకంటే వాడు క్వెషన్ ఇచ్చిండంటే ఆ పర్టిక్యులర్ కాన్సెప్ట్ నుంచి అది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అయి ఉంటది. అందుకే నేను మొత్తం కవర్ చేయడానికి ట్రై చేస్తున్నా. సో, తప్పకుండా సపోర్ట్ చేయండి. సో, వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. సో, నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా కంప్లీట్ చేయండి. సో,
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బాక్సైడ్ నుండి వెలికి తీయబడే ప్రధాన లోహం ఏది? బాక్సైడ్. సో బాక్సైడ్ అంటే ఏంటి మనకి ఇక్కడ? సో ధాతువు అంటాం, ఓర్ ధాతువు. దేని యొక్క ధాతువు? అల్యూమినియం యొక్క ధాతువు. అల్యూమినియం యొక్క ధాతువు. దీని నుంచి మనం ఏం తీస్తాం? అల్యూమినియంని తీస్తాం. ప్యూరిఫై చేసి అల్యూమినియంని తీస్తాం. ఓకేనా? సో దాన్నే లోహ సంగ్రహణ అంటాం. దాన్ని ఏమంటాం? లోహ సంగ్రహణ, లోహ సంగ్రహణము అంటాం, లోహ సంగ్రహణము అంటాం. సో ఇక్కడ చూడండి, బాక్సైట్ యొక్క ఫార్ములా ఏంటి మనకి? Al2O3. బాక్సైట్ యొక్క ఫార్ములా Al2O3. గుర్తుపెట్టుకోండి, అడగొచ్చు. సో బాక్సైట్ యొక్క ఫార్ములా Al2O3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఆంధ్రప్రదేశ్లోని ఏ ప్రదేశం బైరైట్స్ ఖనిజానికి ప్రసిద్ధి? అంటే కడప జిల్లాలో ఉన్నటువంటి మంగపేట, కడప జిల్లాలో ఉన్నటువంటి మంగపేట అనేది మనకి ఆంధ్రప్రదేశ్లోని బైరైట్స్కి సంబంధించి ఖనిజానికి ప్రసిద్ధిగా చెప్తాము. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇక్కడ మంగపేటలో ప్రపంచంలోనే అతిపెద్ద బైరైట్స్ నిల్వలు అనేవి ఉన్నాయి. ఓకేనా? సో మంగపేటలో ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి కొత్తగా ఏర్పడినటువంటి జిల్లా ఇది. సో పాత జిల్లా ఏంటి? కడప జిల్లా. కొత్త జిల్లా ఏంటి? అన్నమయ్య జిల్లా. ఓకేనా? అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి మంగపేటలో అతిపెద్ద బైరైట్స్ నిల్వలు అనేవి ఉన్నాయి. సో దీని యొక్క ఉపయోగం ఏంటి? ఈ బైరైట్స్ని ఎక్కడ ఉపయోగిస్తాం అంటే ఆయిల్ డ్రిల్లింగ్లో ఉపయోగిస్తాం. ఆయిల్ డ్రిల్లింగ్లో ఉపయోగిస్తాం. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రపంచంలో హిమానీ నదాలు లేని ఏకైక ఖండం ఏది? అంటే మనకి ఆస్ట్రేలియా. హిమానీ నదాలు అంటే గ్లేసియర్స్ అంట, గ్లేసియర్స్. నదులు ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో హిమానీ నదాలు లేని లేదా గ్లేసియర్స్ లేనటువంటి ఖండం ఏంటంటే ఆస్ట్రేలియా. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ భూమధ్య రేఖకు మరియు ధృవాలకు మధ్యస్థంగా చదునుైనటువంటి భూభాగంతో ఉండడం వల్ల అక్కడ మంచు గడ్డకట్టి నదులుగా ప్రవహించే వాతావరణం అనేది ఉండదు. సో ఇక్కడ ఎలా ఉంటుంది? భూమధ్య రేఖకు మరియు ధృవాలకు మధ్యస్థంగా చదునైన భూభాగంతో ఉండడం వల్ల అక్కడ మంచు గడ్డకట్టి నదులుగా ప్రవహించేటటువంటి వాతావరణం అనేది ఉండదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే జీకే పాయింట్, మనకి ఆఫ్రికాలో ఎడార్లు ఉన్నప్పటికీ కూడా అక్కడ కిలిమంజారో పర్వతంపై హిమానీ నదాలు ఉన్నాయి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఆఫ్రికాలో మనకి వేడి అనేది ఎక్కువగా ఉంటుంది, అయినప్పటికీ కూడా కిలిమంజారో పర్వతం పైన మనకి హిమానీ నదాలు అనేవి ఉంటాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉన్న దేశం ఏది? అంటే చైనా. బొగ్గు ఉత్పత్తిలో మనకి ప్రథమ స్థానంలో ఉన్నటువంటి దేశం ఏదంటే చైనా. రెండవ స్థానంలో ఉండేది ఏంటి? భారతదేశం. వెరీ 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 ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడుగుతాడంటే బొగ్గు ఉత్పత్తిలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్న దేశం ఏంటి అంటాడు, అంటే భారతదేశం. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ బొగ్గులో మనకి మొత్తం 4 రకాలు ఉంటాయి. ఓకేనా? ఇందులో అత్యంత శుద్ధమైనటువంటి బొగ్గు ఏంటి మనకంటే ఆంథ్రసైట్. ఆంథ్రసైట్ అనేది మనకి 90% ప్యూరిటీని కలిగి ఉంటుంది. సో మిగిలినవన్నీ కూడా మనకి సో మలినాలను కలిగి ఉంటాయి. సో బిటినమస్ కానివ్వండి, లిగ్నైట్ కానివ్వండి, ఫిట్ కానివ్వండి. సో మనకు క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే బొగ్గు రకాలలో అత్యంత శుద్ధమైనటువంటి బొగ్గు రకం ఏది అంటాడు, అంటే ఆంథ్రసైట్. ఇది జీకే క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి, ఆంథ్రసైట్. ఓకేనా? సో ఇక్కడ మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రపంచంలోనే బొగ్గు ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న దేశం మనకి చైనా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో పొడవైన జాతీయ రహదారి ఏది? అంటే NH44. NH44 అనేది భారతదేశంలోనే అత్యంత పొడవైనటువంటి జాతీయ రహదారిగా చెప్తాం. సో ఇంతకుముందు దీన్ని ఏమని పిలిచేవారు అంటే NH7 అని పిలిచేవారు ఇంతకుముందు. సో ఇక్కడ NH7ని అదేవిధంగా NH1ని ఈ రెండింటిని కలిపి మనకి NH44గా మార్చారు, పేరు మార్చారు. NH44గా పేరు మార్చారు. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇది అంటే కాశ్మీర్లోనే శ్రీనగర్ నుంచి తమిళనాడులోనే కన్యాకుమారి వరకు వెళ్తుంది. కాశ్మీర్లోని శ్రీనగర్ నుంచి తమిళనాడులోనే కన్యాకుమారి వరకు వెళ్తుంది. సో దీని యొక్క పొడవు ఎంత? 3745 కిలోమీటర్లు. నెక్స్ట్ అతి చిన్న జాతీయ రహదారి ఏంటి మనకి అంటే ఇక్కడ NH47A. NH47A లేదా NH966B అనేది మనకి అతి చిన్న జాతీయ రహదారి. నెక్స్ట్ క్వశ్చన్ అడగొచ్చు, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఏమని అడుగుతాడు, భారతదేశంలో అతి చిన్న జాతీయ రహదారి ఏది అని అడిగితే మీరు ఏం చెప్పాలి అంటే NH47A. NH47A లేదంటే మనకి ఆప్షన్ ఇంకోటి ఇస్తాడు, NH96
966 బి 966 బి. సో రెండిట్లో ఏదో ఒకటి ఇస్తాడు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాడు. సో దీని యొక్క పొడవు ఎంత మనకి అంటే 6 కిలోమీటర్లు. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఏ సరస్సులో అత్యధిక ఉప్పు ఉత్పత్తి జరుగుతుంది అంటే మనకి రాజస్థాన్లో ఉన్నటువంటి సాంబార్ సరస్సులో అత్యధిక ఉప్పు ఉత్పత్తి అనేది జరుగుతుంది. సో ఇది భారతదేశంలోనే అతిపెద్ద ఐస్లాండ్ ఉప్పు నీటి సరస్సు. ఓకేనా. సో భారతదేశంలోనే దీన్ని ఏమని పిలుస్తామంటే భారతదేశంలోనే అతిపెద్ద ఐస్లాండ్ అంటే భూపరివేషిత ఉప్పు నీటి సరస్సుగా పిలుస్తాము. ఇది ఎక్కడుంది? రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ మనకి చిల్కా సరస్సుకు సంబంధించి, సో ఇది కూడా మనకి చాలాసార్లు అడుగుతున్న చిల్కా సరస్సు గురించి. ఇది భారతదేశంలో అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు. భారతదేశంలోనే అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏంటంటే మనకి చిల్కా సరస్సు, లాగూన్ అంటాం దీన్ని. ఓకేనా. సో కానీ ఉప్పు ఉత్పత్తి పరంగా మాత్రం ఏది? సాంబార్ సరస్సు అతిపెద్దది. ఓకేనా, సాంబార్ సరస్సు అనేది అతిపెద్దది. ఉప్పు ఉత్పత్తి పరంగా సాంబార్ సరస్సు అనేది మనకు ఆన్సర్ అవుతుంది. అదే మనకి అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు అంటే చిల్కా సరస్సు అవుతుంది. నెక్స్ట్ ఊలర్ సరస్సు ఎక్కడుంది? జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఇది భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. గుర్తుపెట్టుకోండి. మనకి హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టు ఎగ్జామ్స్ సంబంధించి అతిపెద్దది, అతి చిన్నది, మొట్టమొదటిది, ఓకేనా, చివరిది అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో నేను ఇవన్నీ ఎందుకు యాడ్ చేస్తున్నా అంటే కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో ఏదో ఆన్సర్ చెప్పి వెళ్ళిపోతే మనకి ఏం కవర్ అవ్వదు కాబట్టి అన్నీ చెప్పడానికి ట్రై చేస్తున్నా. సో ఇక్కడ నుంచే క్వశ్చన్స్ అనేవి రావచ్చు. సో ఇక్కడే మీరు చాలా నేర్చుకోవాలని చెప్పి ఈ ప్రయత్నం అనేది చేస్తున్నా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, గిర్ ఫారెస్ట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది అంటే మనకి గుజరాత్ రాష్ట్రంలో ఉంది. గిర్ ఫారెస్ట్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అనేది మనకి గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఇది దేనికి ప్రసిద్ధి? ఆసియా సింహాలకు ప్రసిద్ధి. దేనికి ప్రసిద్ధి అంటే ఆసియా సింహాలకు ప్రసిద్ధి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏమడుగుతాడంటే నెక్స్ట్ ఎగ్జామ్లో భారతదేశంలో ఎక్కువ పులులు కలిగినటువంటి రాష్ట్రం ఏది? భారతదేశంలో ఎక్కువ పులులు కలిగినటువంటి రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. వెరీ 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 ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో అత్యధిక సింహాలు ఉన్న రాష్ట్రం ఏది? మనకి గుజరాత్. ఎక్కువ పులులున్న రాష్ట్రం ఏమో మధ్యప్రదేశ్. నెక్స్ట్ ఎక్కువ సింహాలున్న రాష్ట్రం ఏమో గుజరాత్. సో నేను ఈ పీడిఎఫ్ అనేది మనకి యాప్లో ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో పెడతా. తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. సో చాలా క్వశ్చన్స్ అనేవి కవర్ అవుతాయి ఇందులో నుంచి. ఓకేనా. సో పీడిఎఫ్ కంపల్సరీ తీసుకోండి. అదేవిధంగా 7000 MCQస్లో చాలా క్వశ్చన్స్ అనేవి ఇలాంటి క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది. 7000 MCQస్లో చాలా ఇలాంటి క్వశ్చన్స్ కవర్ చేసినాం. అంటే మ్యాక్సిమం మీకు 100కి 100 మార్క్స్ కవర్ అయ్యే విధంగా ఈ MCQs అనేవి ఇవ్వడం జరిగింది. ఓకేనా. సో తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏది? భారతదేశంలో విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రం ఏదంటే మనకి రాజస్థాన్. ఓకేనా. విస్తీర్ణ పరంగా అతిపెద్ద రాష్ట్రం రాజస్థాన్. అతి చిన్న రాష్ట్రం ఏది విస్తీర్ణ పరంగా? గోవా. భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రం మనకి రాజస్థాన్, అదేవిధంగా అతి చిన్న రాష్ట్రం గోవా. సో రెండవ అతిపెద్ద రాష్ట్రం ఏది అంటే మనకి మధ్యప్రదేశ్. రెండవ అతిపెద్ద రాష్ట్రం ఏదంటే మధ్యప్రదేశ్. ప్రపంచంలో విస్తీర్ణం ఆధారంగా భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది? ప్రపంచంలో విస్తీర్ణం ఆధారంగా భారతదేశం 7వ స్థానంలో ఉంది. సో మొదటి స్థానంలో ఎవరున్నారు? రష్యా. మొదటి స్థానంలో రష్యా, రెండవ స్థానంలో కెనడా, మూడవ స్థానంలో అమెరికా, 4వ స్థానంలో చైనా, 5వ స్థానంలో బ్రెజిల్. నెక్స్ట్ 7వ స్థానంలో ఇండియా ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడంటే ఇక్కడ నుంచి మనకి ప్రపంచంలో విస్తీర్ణ పరంగా మొదటి స్థానంలో ఉన్న దేశం ఏదని అడుగుతాడు. అంటే రష్యా. లేదా రెండవ స్థానంలో ఉన్న దేశం ఏదని అడుగుతాడు. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈశాన్య రాష్ట్రాల్లో వరదలకు కారణమయ్యే ప్రధాన నది ఏది? అంటే బ్రహ్మపుత్ర నది. ఈశాన్య రాష్ట్రాలలో వరదలకు కారణమయ్యేటటువంటి ప్రధాన నది ఏంటంటే బ్రహ్మపుత్ర నది. సో దీన్ని ఏమని పిలుస్తాం అంటే అస్సాం దుఃఖదాయిని. అంటే అస్సాం రాష్ట్రంలో ఎక్కువగా వరదలకు కారణమయ్యేటటువంటి నది ఏంటంటే బ్రహ్మపుత్ర నది. అందుకే అస్సాంలో దీన్ని అస్సాం దుఃఖదాయిని అని పిలుస్తాం. ఓకేనా. సో ఎక్కడ పుడుతుంది ఇది అంటే టిబెట్లోని మానస సరోవరంలో పుట్టి మనకి సాంగ్పో అనే పేరుతో ప్రవహించి ఎక్కడ కలుస్తుంది అంటే బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎక్కడ కలుస్తుంది? బంగాళాఖాతంలో కలుస్తుంది. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమడుగుతాడు? అస్సాం దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు అని అడుగుతాడు. ఓకేనా. సో ఇక్కడ ఏమడిగిండు మనకి అంటే ఈశాన్య రాష్ట్రాల్లో
వరదలకు కారణమయ్యే ప్రధాన నది ఏది అన్నాడు. నెక్స్ట్ ఏమడుగుతాడంటే అస్సాం దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు? లేకపోతే సో ఇక్కడ బ్రహ్మపుత్ర నది అనేది ఎక్కడ పుడుతుంది అంటే మనకి టిబెట్‌లోని మానస సరోవరంలో పుడుతుంది అని చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ మనకి ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ఆధారిత దీవి. వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. ప్రపంచంలోనే ఇండియాలో కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత దీవి మజులి అనేది ఈ నదిలోనే ఉంది. ఏ నదిలో ఉంది అంటే బ్రహ్మపుత్ర నదిలో ఉంది. మామూలుగా ద్వీపాలు లేదా హైలాండ్స్ అంటాం. హైలాండ్స్ అనేవి ఎందులో ఉంటాయి? సముద్రాల్లో ఉంటాయి. కానీ ప్రపంచంలోనే అతిపెద్ద నది ఐలాండ్ అనేది ఎక్కడుంది అంటే బ్రహ్మపుత్ర నదిలో ఉంది, అస్సాంలో ఉంది. సో దాని పేరేంటి? మజూలి. సో మజూలి అనేది ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత ఐలాండ్ లేదా దీవి అని చెప్తాం. ఏ నదిలో ఉందంటే బ్రహ్మపుత్ర నదిలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగం ప్రకారం అడవులు ఏ జాబితాలోకి వస్తాయి? భారత రాజ్యాంగం ప్రకారం అడవులు అనేవి ఉమ్మడి జాబితాలోకి వస్తాయి. సో ఇక్కడ 7వ షెడ్యూల్ ప్రకారం మనకి ఏంటంటే రాజ్యాంగంలో మనకి కొన్ని అంశాలు అనేవి రాష్ట్ర జాబితాలోను, కేంద్ర జాబితాలోను మరియు ఉమ్మడి జాబితాలోను ఉంటాయి. కానీ ఇక్కడ అడవుల విషయానికి వచ్చినప్పుడు అది ఉమ్మడి జాబితాలో ఉంటుంది. అంటే అడవులకు సంబంధించి రాష్ట్రాలు చట్టాలు చేయొచ్చు, అంటే రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ చట్టాలు చేయొచ్చు, అదేవిధంగా పార్లమెంట్ కూడా చట్టాలు చేయొచ్చు. ఓకేనా? వాస్తవానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు అడవులు అనేవి రాష్ట్ర జాబితాలో ఉండేవి. కానీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో ఇందిరాగాంధీ హయాంలో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి అడవులను ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది. అదేవిధంగా విద్యను కూడా ఉమ్మడి జాబితాలో చేర్చడం జరిగింది. నెక్స్ట్ ఏమడుగుతాడంటే విద్య అనేది ఏ జాబితాలోకి వస్తుంది? భారత రాజ్యాంగం ప్రకారం విద్య అనేది ఏ జాబితాలోకి వస్తుంది అంటాడు. అంటే అది కూడా మనకి ఉమ్మడి జాబితాలోకి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో మొదటిసారిగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ను ఉపయోగించిన రాష్ట్రం ఏది? అంటే ఈవీఎంస్ను. ఓకేనా? భారతదేశంలో మొదటిసారిగా ఈవీఎంస్ను ఉపయోగించిన రాష్ట్రం ఏది అంటున్నాడు. అంటే కేరళ రాష్ట్రం. ఓకేనా? కేరళ రాష్ట్రం అనేది మొట్టమొదటిసారిగా 1982లో కేరళలోని పరూర్ నియోజకవర్గంలో ఈవీఎంలను ఉపయోగించడం జరిగింది. సో ఓకేనా? దేశవ్యాప్తంగా ఎప్పుడు ఉపయోగించారు? 2004 సార్వత్రిక ఎన్నికల్లో మనకి ఈవీఎంలను ఉపయోగించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వీవీప్యాట్స్ అంటే ఏంటి? ఓటు ఎవరికి వేసామో చూసుకునే స్లిప్నే మనం ఏమంటామంటే వీవీప్యాట్స్ అంటాము. గుర్తుపెట్టుకోండి. సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 1857 ప్రథమ స్వతంత్ర పోరాటం ఎక్కడ ప్రారంభమైంది? అంటే మనకి మీరట్లో ప్రారంభమైంది. ఎప్పుడు ప్రారంభమైంది? 1857 మే 10న ప్రారంభమైంది. సో నెక్స్ట్ ఇదే క్వశ్చన్ అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. 1857 ప్రథమ స్వతంత్ర పోరాటం ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పి మనకి ఆప్షన్స్లో ఇయర్స్ ఇస్తాడు, డేట్తో సహా ఇస్తాడు. అంటే 1857 మే 10న ప్రారంభమైంది. సో మొదటి బీజం ఎక్కడ పడింది అంటే మీరట్లో పడింది. సో ఎవరు స్టార్ట్ చేశారంటే మంగల్ పాండే స్టార్ట్ చేశారు. ఓకేనా? సో ఆయన కాల్పులతో ఇది స్టార్ట్ అయింది. ఈ 1857 తిరుగుబాటుకు తక్షణ కారణం ఏంటంటే ఆవు మరియు పంది యొక్క కొవ్వును పూసినటువంటి తూటాలను ఎన్ఫీల్డ్ రైఫిల్స్లో ఉపయోగించడమే దీని యొక్క తక్షణ కారణంగా చెప్తాము. మీ అందరికీ తెలుసు అది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, చికాగోలో జరిగిన ప్రపంచ మతాల పార్లమెంటులో ఎవరు ప్రసంగించారు? అంటే స్వామి వివేకానంద. ఓకేనా? చికాగోలో జరిగినటువంటి ప్రపంచ మతాల పార్లమెంట్లో 1893లో ఎవరు ప్రసంగించారంటే స్వామి వివేకానంద. ఆయన చేసినటువంటి ప్రసంగంలో అమెరికా దేశపు సోదరీమణులారా మై డియర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అనేటటువంటి ఈ వాక్యం అనేది చాలా ఫేమస్ అయింది. గుర్తుపెట్టుకోండి. సో యువజన దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటాం మనం అంటే వివేకానందుడి యొక్క జయంతి సందర్భంగా జనవరి 12న మనం జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఏ రోజున మనం జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకుంటాం అని చెప్పి మనకు కింద ఆప్షన్స్ ఇస్తాడు. అంటే జనవరి 12న. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మొదటి ముద్రణ యంత్రాన్ని తయారు చేసిన జర్మనీ దేశస్థుడు ఎవరు? అంటే జోహనెస్ గూటెన్బర్గ్. ఈయననే మనం జాన్ గూటెన్బర్గ్ అంటాం. ఓకేనా? జోహనెస్ గూటెన్బర్గ్ మొదటి ముద్రణ యంత్రం లేదా అచ్చు యంత్రం అంటాం మనం, ప్రింటింగ్ ప్రెస్ను ఈయన
తయారు చేయడం జరిగింది. ఏ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే మనకు జర్మనీకి చెందినటువంటి వ్యక్తి. సో మొదట ప్రచురించినటువంటి లేదా మొదట అచ్చు వేసినటువంటి పుస్తకం ఏంటి ఈ మిషన్తో అంటే బైబిల్ని మొదటగా అచ్చు వేయడం జరిగింది. సో దీన్నే మనం ఏమంటామంటే గూటెన్బర్గ్ బైబిల్ అంటాము. హరిత విప్లవ పితామహుడు భారతదేశంలో ఎవరు? సో ఇక్కడ మనకి క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాలి. ఏమంటున్నాడు? హరిత విప్లవ పితామహుడు భారతదేశంలో ఎవరు అంటున్నాడు. భారతదేశంలో ఎవరు అంటే మనకి ఎంఎస్ స్వామినాథన్. భారతదేశానికి సంబంధించి ఎంఎస్ స్వామినాథన్. మరి ప్రపంచానికి సంబంధించి ఎవరంటే నార్మన్ బోర్లాగ్. ఓకేనా. వరల్డ్కి సంబంధించి హరిత విప్లవ పితామహుడు ఎవరంటే నార్మన్ బోర్లాగ్. నెక్స్ట్ భారతదేశానికి సంబంధించి హరిత విప్లవ పితామహుడు ఎవరంటే మనకి ఎంఎస్ స్వామినాథన్. గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. శ్వేత విప్లవ పితామహుడు ఎవరంటే వర్గీస్ కురియన్. నెక్స్ట్ ఎంఎస్ స్వామినాథన్కి భారతరత్న అవార్డు ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? 2024లో ఇచ్చారు. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎంఎస్ స్వామినాథన్ భారతదేశ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్కి ఏ సంవత్సరంలో భారతరత్న అవార్డు ఇచ్చారని అడుగుతాడు. అంటే 2024లో భారతరత్న అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్. అడాల్ఫ్ హిట్లర్ ఏ దేశంలో జన్మించాడు? అంటే ఆస్ట్రియా దేశంలో జన్మించాడు. ఆస్ట్రియా దేశంలోని బ్రౌనౌ అనే ఊర్లో జన్మించాడు. నెక్స్ట్ హిట్లర్ రాసిన పుస్తకం ఏంటి? మెయిన్ క్యాంప్. వెరీ వెరీ ఇంపార్టెంట్. నా పోరాటం అంటాం. మెయిన్ క్యాంప్ అంటే నా పోరాటం అని అర్థం. ఓకేనా. సో హిట్లర్ రాసినటువంటి పుస్తకం చాలా ఎగ్జామ్స్లో అడిగింది. చాలా ఎగ్జామ్స్లో అడిగిండు. సో ఈ పీడిఎఫ్ని మీరు తప్పకుండా రివిజన్ చేయడానికి ట్రై చేయండి. సో నీ పీడిఎఫ్ని ఫ్రీ మెటీరియల్ సెక్షన్లో పెడతాను. యాప్ డౌన్లోడ్ చేసుకొని మీరు సో ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. కింది వాటిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధి కానిది ఏది అంటున్నాడు. సో ఇక్కడ ఆర్బీఐకి సంబంధించి విధులు ఏంటంటే ఇది కరెన్సీని జారీ చేస్తుంది. నెక్స్ట్ బ్యాంకర్లకు బ్యాంకుగా ఉంటుంది. ఓకేనా. సో ఇది బ్యాంకులకు రుణాలు ఇస్తుంది కానీ ప్రజలకు రుణాలు ఇవ్వదు. పీపుల్స్కి రుణాలు ఇవ్వదు. ఎవరికి ఇస్తుంది? బ్యాంకులకు రుణాలు ఇస్తుంది. బ్యాంకులు ఏం చేస్తాయి? మన ప్రజలకు రుణాలు ఇస్తాయి. సో ఆర్బీఐ ఏమో బ్యాంకులకు రుణాలు ఇస్తుంది. సో బ్యాంకులు ఏమో ప్రజలకు రుణాలు ఇస్తాయి. సో నెక్స్ట్ చూడండి. విదేశీ మారక ద్రవ్యాన్ని నియంత్రిస్తాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని ఈ ఆర్బీఐ నియంత్రిస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ సి ఏంటంటే సాధారణ ప్రజలకు రుణాలు ఇవ్వడం. సో ఇది రాంగ్. సో ఆర్బీఐ సాధారణ ప్రజలకు రుణాలు ఇవ్వదు. బ్యాంకులు సాధారణ ప్రజలకు రుణాలు ఇస్తాయి. బ్యాంకుకి ఎవరు ఇస్తారంటే ఆర్బీఐ ఇస్తుంది. సో ఇది మనకి రాంగ్ అవుతుంది. సో ఏమన్నాడు? కింది వాటిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధి కానిది ఏది అన్నాడు. అంటే మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ప్రపంచంలో 3వ అతిపెద్ద టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ కలిగిన దేశం ఏది? అంటే భారతదేశం. ప్రపంచంలోనే 3వ అతిపెద్ద టెలికమ్యూనికేషన్ నెట్వర్క్ కలిగినటువంటి దేశం ఏంటంటే భారతదేశం. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని రచించింది ఎవరు? అంటే శంకరంబాడి సుందరాచారి గారు మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతాన్ని రాయడం జరిగింది. సో ఇక్కడ మనకి మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతం యొక్క హోదా ఏంటి? మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక గీతంగా దీన్ని చెప్పుకుంటారు. ఓకేనా. సో ఇక్కడ తెలంగాణ రాష్ట్ర గీతం ఏంటి? జయ జయ హే తెలంగాణ. గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్కి మనకి రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ. కానీ తెలంగాణకు వచ్చి జయ జయ హే తెలంగాణ. సో మారింది కాబట్టి కన్ఫ్యూజ్ చేయడానికి కూడా మనకి ఈ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశంలో బ్రాడ్ గేజ్ రైల్వే ట్రాక్ వెడల్పు ఎంత? అంటే 1.67 మీటర్లు. భారతదేశంలో బ్రాడ్ గేజ్ రైల్ ట్రాక్ యొక్క వెడల్పు ఎంత? అంటే 1.67 మీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జన్మదినం సందర్భంగా జరుపుకునే దినోత్సవం ఏది? అంటే జాతీయ విద్యా దినోత్సవం. ఎప్పుడు జరుపుకుంటాం? నవంబర్ 11న జరుపుకుంటాం. సో ఇక్కడ మనకి నవంబర్ 11నే జాతీయ విద్యా దినోత్సవంగా ఎందుకు జరుపుకోవాలంటే ఇది ఆజాద్ జయంతి కాబట్టి. ఓకేనా. ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి ఎప్పుడు? నవంబర్ 11. కాబట్టి మనం జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. సో మరి ఆయన నవంబర్ 11 జన్మిస్తే మనం జాతీయ విద్యా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి అంటే ఇక్కడ మౌలానా అబుల్ కలాం ఆజాద్ అనే వ్యక్తి భారతదేశం యొక్క మొట్టమొదటి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్. రేపు క్వశ్చన్ ఏమడుగుతాడు?
భారతదేశం యొక్క మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు అని అడుగుతాడు. అంటే మౌలానా అబుల్ కలాం ఆజాద్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఆయన యొక్క జయంతి సందర్భంగా నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటాం. నెక్స్ట్ సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం. అప్పుడు సర్వేపల్లి రాధాకృష్ణన్ యొక్క జయంతి. ఓకేనా. నెక్స్ట్ సెప్టెంబర్ 8న అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవాన్ని జరుపుకుంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 1969లో ఎన్ని బ్యాంకులను జాతీయం చేశారు? 1969లో మొదటి దశలో ఎన్ని బ్యాంకులను జాతీయం చేశారు అంటున్నాడు. అంటే 14 బ్యాంకులను జాతీయం చేశారు. ఎప్పుడు? ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 1969లో మొదటి దశలో 14 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. నెక్స్ట్ రెండో దశ ఎప్పుడు జరిగింది అంటే మనకి 1980లో 6 బ్యాంకులను జాతీయం చేశారు. రెండవ దశలో 1980లో 6 బ్యాంకులను జాతీయం చేయడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉన్నాయంటే 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు అనేవి ఉన్నాయి, ఎస్బీఐతో కలిపి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. భారతదేశ జాతీయ జెండా యొక్క పొడవు మరియు వెడల్పు ఎంత నిష్పత్తిలో ఉండాలి? అంటే మనకి ఇక్కడ పొడవు అనేది 3 మీటర్లు ఉండాలి. పొడవు అనేది మీటర్లో తీసుకున్నప్పుడు పొడవు అనేది 3 మీటర్లు ఉండాలి, వెడల్పు అనేది 2 మీటర్లు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. పొడవు అనేది 3 మీటర్లు, వెడల్పు అనేది 2 మీటర్లు. నెక్స్ట్ సెంటీమీటర్లో తీసుకుంటే పొడవు అనేది 3 సెంటీమీటర్లు, వెడల్పు అనేది 2 సెంటీమీటర్లు ఉండాలి. గుర్తుపెట్టుకోండి. సో అంటే ఇక్కడ ఎలా అడుగుతున్నాడు? పొడవు మరియు వెడల్పు అంటున్నాడా, లేకపోతే వెడల్పు మరియు పొడవు అంటున్నాడు? సో ఇక్కడ ఏమన్నాడు? పొడవు మరియు వెడల్పు అన్నాడు కాబట్టి ఫస్ట్ పొడవు తీసుకోవాలి, అంటే 3 ఉండాలి. తర్వాత వెడల్పు తీసుకోవాలి, అంటే 3:2 ఉండాలి. అంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇవి మనకి హైకోర్టు అండ్ డిస్ట్రిక్ట్ కోర్టుకు సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో ఇలాంటి వీడియోస్ కనుక కావాలంటే తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ అనేవి టార్గెట్ ఇస్తున్నాను. తప్పకుండా ఈ టార్గెట్ అనేది కంప్లీట్ చేయండి. అదేవిధంగా 7000 MCQs సంబంధించినటువంటి మెటీరియల్ అనేది తప్పకుండా తీసుకోండి. చాలా యూజ్ అవుతుంది. మీకు ఫాస్టెస్ట్ ప్రిపరేషన్ అనేది అవుతుంది. మీరు 2 to 3 టైమ్స్ కనుక దీన్ని రివైజ్ చేసినట్లయితే చాలా యూజ్ ఉంటుంది. సో మరొక వీడియోలో మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై హింద్.